హైదరాబాద్లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు చెరువుల పరిరక్షణ పోరాట సమితి సభ్యులు. ఆక్రమణలన్నీ తొలగించి చెరువుల్ని పూర్వస్థితికి తీసుకురావాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లుబ్నా సర్వత్ ఆధ్వర్యంలో క్లైమేట్ కాంగ్రెస్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్లు, చెరువులు, నాలాలపై ఆక్రమణలను తొలగించి వాటన్నింటినీ రిస్టోర్ చేయాలని కోరారు. చెరువుల సుందరీకరణ పేరుతో గత సర్కార్ డబ్బులు వృధా చేసిందని ఆరోపించారు భక్తులు. వ్యర్థ రసాయన జలాలని పంపకుండా ఈ గవర్నమెంట్ 150 కోట్లతోటి మూసి సుందరీకరణ పేరుతో ప్రాజెక్ట్ చేస్తామంటారు. అవి సుందరీకరణ మాత్రమే పరిమితం కాకుండా ఈ మూసి పర్వత ప్రాంతంలో ఉన్న 24 కత్వలు ఏవైతే ఉన్నాయో పర్వతాపురం నుంచి మొదలుకొని వలిగొండ వరకు ఉన్న 24 కత్వల్ని కనుక ప్రతి కత్వ దగ్గర ఎస్టీపీ రాకుండా ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈటీపీ కనుక నిర్మాణం చేస్తే మనకు రసాయనాలు శుద్ధి అవుతాయి. ఈ ఎస్టీపీ కనుక ఏర్పాటు చేస్తే ఓన్లీ డొమెస్టిక్ వేస్ట్ మాత్రమే శుద్ధి అవుతుంది. కాబట్టి ఈ రసాయనాలు శుద్ధి కావు. కాబట్టి ఈ ఎస్టీపీలకు పరిమితం కాకుండా ఈటీపీ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళ జాబ్ రోల్ డ్యూటీస్ ఉన్నాయి, కాదనట్లేదు. వాళ్ళ దగ్గర ఒక డిపార్ట్మెంట్లో ఎంతమంది వెళ్ళి చెక్ చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు అన్న దాని గురించి కూడా మనం వీఆర్ నాట్ బ్లేమింగ్. ఇట్ ఇస్ నాట్ ది గవర్నమెంట్ ఇస్ ఫ్రమ్ పీపుల్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు బ్రింగ్ ఇట్ అవుట్ ఇన్ లైట్. అంతేగాని మనం వాళ్ళ మీదనే వదిలేసుకున్నాం అంటే మనకి ఇంతే ఉంటుంది. ప్రతిదీ వాళ్ళ మీద వదలడానికి లేకుండా మనం కూడా చర్యలు తీసుకోవడం, దీని గురించి మాట్లాడడం, దీని గురించి ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేసిన నెక్స్ట్ డేనే వేరే కొత్త ధర్నా వస్తుంది అంతే.